శ్రీరామ రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ శరణం మమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటున్నటువంటి సాకేత సార్వభౌముడు. ఆ సాకేత సార్వభౌముడిని ఆయన కోదండ దీక్షా గురువు, అప్రమేయుడు. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారుణాసాపుటమలమణిశ్రేణికాదంతపంక్తిం బింబోష్టం కంబుకంఠం కఠినతరమహోరస్కం ఆజానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజఘనం ఉదారోరు జంఘాంఘ్రిమీలే. చారు విశాల నేత్రుడు విలసన్ మధురానను నీలకేశు. అద్భుతంగా ఆ స్వామివారి యొక్క దివ్యమైన సౌందర్యాన్ని వర్ణన చేస్తారు మహానుభావుడు. మనం తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి ఆ సీతాపతి కోదండరాముని యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ 6వ రోజున చక్కగా శత్రుంజయమనేటువంటి భద్రగజాన్ని అధిరోహించి ఆనాడు అయోధ్యానగరంలో ఆ శ్రీరామభద్రుడు పట్టాభిషేకానికి సంసిద్ధమైనటువంటి అపూర్వమైన ఘట్టాన్ని మనకు స్మృతికి తెస్తూ, అదుగో సర్వ ఆభరణాలతో సర్వావయవ సౌందర్య రసస్వరూపుడై చిద్విలాసుడై చిన్మకరందుడై చిక్కని చిరునవ్వులు చిందిస్తూ స్మితపూర్వాభిభాషణ అనే అభిజ్ఞుడైనటువంటి వాల్మీకి మహర్షి అనేక విధాలుగా కీర్తించినటువంటి అపురూపమైనటువంటి ఆ కోదండరాముణ్ణి కోరి భజిద్దాం. స్వామి యొక్క ఆ దివ్య స్వరూపం యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే రుద్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం అని ఆనాడు కౌసల్య మంగళాశాసనం చేస్తారు. ఎంత అద్భుతం! తల్లి అనుగ్రహం ఎలాగా ఉండాలో కూడా చూపించాడు. ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలాగ గడపాలి మానవ జాతికి చూపించాడు. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. త్రీణి విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. అదిగో ఆ చతుర్దంతమయీం దివ్యాన్ అని సుందరకాండలో ఆ త్రిజట స్వప్నంలో దర్శిస్తోంది. ఈ అపురూపమైనటువంటి దర్శనం అయోధ్యాపుర ప్రజలు దర్శించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఐరావతానికి 4 దంతాలు ఉంటాయి. అలాగా
ఆ భద్రగజం మీద రామభద్రుడు నిలిచి కోదండధారి అయి మనకు చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తూ అలంకార మండపం నుంచి కదులుతూ ఉన్నారు. ఎంత ఆనందం! రామ గుణవర్ణన మనకు ప్రతి కాండలో కూడా వాల్మీకి మహర్షి చెప్తాడు. ఎలాంటి స్థితిట అంటే తేషామపి మహాతేజ రామో రతికరః నహి దేవైరుదీర్ణస్య రావణస్య వధాద్భిః అద్భితో మనుషే లోకే యజ్ఞే విష్ణు సనాతనః. అతడు నిత్యుడైన మహావిష్ణువు. సహజ గర్వంతో లోకాలని పీడించే రావణ సంహారం, రావణుని సంహరించమని దేవతలంతా కూడా శరణాగతి చేస్తే మనుష్యలోకంలో అవతరించినవాడు. ఆ నహి రూపోపన్నస్య వీర్యవాననసూయకః. అదిగో ఆ చిన్నారులు నృత్య నాట్య విశేషాలతో కోదండరాముణ్ణి ఆనాడు అయోధ్యపురవాసులంతా రేపే పట్టాభిషేకం అంటే పొంగిపోయి ఆ రాత్రంతా జాగరణ చేశారట. రామ సంబంధమైన గానం చేశారట, కీర్తనలు చేశారు, పాటలు కట్టారు అని వాల్మీకి చెప్తాడు. సత్య నిత్యం ప్రశాంతత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. కోపించకుండా ఉండే స్వభావం కలిగిన వాడు. తనను ఎవరైనా కఠినంగా మాట్లాడినా బదులు చెప్పడట. ఉద్యోగిస్తూ మాట్లాడతాడు ఒక తండ్రిలాగా. ఆ అయోధ్య పురవాసులు, ఏమయ్యా నేను చాలా రోజులు పరిపాలించాను కదా, మా అబ్బాయికి పట్టాభిషేకం అంటే ఏమిటి అని అంటే, నీలో లేని గుణాలు కూడా మీ అబ్బాయిలో ఉన్నారు అని వారంతా కూడా చక్కగా చెప్తాడు. అందువలనే నలుగురు కుమారులలో గుణవంతుడు, ఆ గుణాల్ని వెల్లడించే గొప్ప ప్రకాశం కలిగినటువంటి రాముడు సకల ప్రాణులలో బ్రహ్మలాగా ఆయన చాలా ప్రీతిపాత్రుడయ్యాడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవర్తయా అని కూడా అంటాడు. ఆత్మవంతుడు అంటే జ్ఞానం కలిగినవాడు. ఉదారాహ సర్వ ఏవైతే, ఈ జీవులంతా కూడా వస్తుతః యోగ్యులే. నకశ్చిన్ నాపరాధ్యతి, తప్పు చేయనివాడు ఉండడు. కానీ ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నంగా కానీ ఎవడైనా అపకారం ఒకసారి చేయాలనుకుంటే అంత మాత్రం చేతనే వాణ్ణేమి 100 అపకారాలని కూడా ఆయన మనస్సులో పెట్టుకోడు, ప్రీతిగా చూస్తాడట. శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై. అదిగో ఆ ముందుగా ఆ భద్రగజాలు నడుస్తూ ఉంటే సార్వభౌమోచితమైనటువంటి స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. అదిగో ఆ కోదండరాముణ్ణి మోసేటువంటి మహద్భాగ్యం వారికి కలిగింది. ఎంతో అపురూపమైనటువంటి భగవంతుడికి సేవ చేయాలి మనం. మన గ్రామాలలో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చక్కగా, పరమాత్మే మనకు పరిపాలకుడు అనే భావనతో మనం ఆయనకు సేవలు చెయ్యాలి. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్నచ వీర్యేన మహతా స్వేన విస్మిత అంటాడు ఆ అయోధ్యకాండలో. సదాచార సంపన్నులైనటువంటి పరిణతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దలతో అస్త్ర విద్యాభ్యాస సమయంలో కూడా, విరామ సమయంలో కూడా వారితో అనేక రహస్యాలు ముచ్చటిస్తారట. ఎంత అద్భుతమైనటువంటిది! నిరర్ధకంగా కాలాన్ని గడపడు అని కూడా వస్తుంది. ఆయన కళ్యాణ గుణాలు ఏమిటి? ఆ గుణాలని మనం పట్టుకోగలగాలి. మనకు కూడా అనుసరణీయమే. ఆ రాముడి యొక్క కళ్యాణ గుణాలని మనం కీర్తించడం కాదు, అనుసరించాలి, ఆచరించాలి.
ఈ గొప్ప గుణాలు కలిగి ఉండటం వలన అయోధ్య ప్రజలంతా ఆయనంటే ఎంతో అభిమానాన్ని చూపించారు అని వస్తోంది. అంతటి ఆ మహానుభావులు శ్రేష్ఠ గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ. ఆ భూమి అంతా కూడా ఆయననే రాజుగా కోరిందిట. ఇది పరిపాలన చేసేవారికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం. ప్రజలలో మన మీద అభిమానం ఉండాలి. ఆ నాయకుడు అనేటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ప్రజా అభిమానం పొందటం. రాముడు ఎంత గొప్ప లక్షణాలతో ఉండి రామ రామ అనిపించుకున్నాడు. రాముడే మాకు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి భావన. అందువలనే అమిత తేజస్శాలి అయినటువంటి ఆ మహానుభావుణ్ణి రాజుగా యువరాజుగా చెయ్యాలి అని దశరథ మహారాజు నిశ్చయించుకుంటే అందరినీ పిలిపించాడు. సభాసదులంతా ఉన్నారు. ఆనాడు ఎలాంటిది అనంటే, ఇదిగో నా కుమారుడిని నేను పట్టాభిషేకం చేస్తానని అంతే కాదు, ప్రజాభిప్రాయానికి చాలా విలువ ఉండేది. మనం మహాభారతంలో కానీ రామాయణంలో కానీ చూస్తే తెలుస్తోంది. ఆ ధైర్యంలో గొప్పవాడు, నాకంటే గుణ విశేషాలు కలిగినవాడు. అలా నీ చేతిలోని దాననిధి శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర, నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర, నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామచంద్రమూర్తి యొక్క దివ్య నామస్మరణము అఖండమైన, అద్వయమైన, అచింత్యమైన, అపురూపమైనటువంటి ఆయన నామ సంకీర్తనం కోటి జన్మల పుణ్యఫలం ఆ స్మరణం. జన్మాదౌ క్రతురక్షణం మునిపతే స్థానో ధనుర్భంజనం వైదేహీ గ్రహణం పితుశ్చ వదనా ఘోరాటవీగాహనం కోదండగ్రహణం ఖరాధిమదనం మాయామృగచ్ఛేదనం బద్ధాబ్ధిక్రమణం దశాస్య నిధనం చైతద్ధిరామాయణం. ఒక్క శ్లోకంలోనే మహానుభావులు రామకథని మొత్తాన్ని చెప్పుకొని ఆనందించారు. ఇది ఆత్మానందం. రామ అంటేనే ఎంత ఆనందం కలుగుతుంది. శ్రీరామ నీ నామం ఏమి రుచిరా, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచిరా. కదలి ఖర్జూరాది ఫల రసముల కన్నా అధికమౌ నీ నామం ఏమి రుచిరా అంటాడు కంచెల్ల గోపన్న. ఆ రామనామం రుచి ఏమిటో బాగా తెలిసినటువంటి ఆ మహానుభావులు ఏ విధమైనటువంటి లౌకికమైన ప్రసంగాలు చేయటానికి ఇష్టపడక కోట్ల నామనామ జపం చేసి సిద్ధి పొందారు. రామా, నీ అవతారం, విశ్వామిత్రుని యజ్ఞరక్షణం, ఆ శివధనుర్భంగం, సీతా వివాహం, తండ్రి మాట వలన అరణ్య ప్రవేశం, యుద్ధంలో ధనస్సు పట్టడం, కరదూషణ త్రిశిరాదులను హరించడం, మాయలేడిని చంపడం, సేతుగట్టి సముద్రం దాటడం, రావణ సంహారం. ఇది కదా నీ కథ. రాముడికే చెప్పినట్టుగా పూర్వం రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాళే నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ నిధనం చైతద్ధిరామాయణం. ఇదొక విశేషం. తపోవనానికి వెళ్ళడం, సీతాపహరణం, జటాయుని అనుగ్రహించడం, ఇలాగా ఇది కదా నీ కథ అని అనేక రకాలుగా భావన చేయడం. ఆ రాముని కథ మన జీవితాలలో ఒక మార్పు తేవాలి. రామ దర్శనం, రాముని నామ సంకీర్తనం, రామకథా చింతనం. అందువలనే త్యాగరాజస్వామి వారు అంటాడు, రామకథయే చాలు, రామనామమే మేలు. రామ 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 అని ఈనాటికి కూడా ప్రపంచమంతా కూడా చాలా దేశాలలో కూడా రాముడితో సంబంధం ఉన్నది. ఇతరమైనటువంటి సంస్కృతులు పాటించేటువంటి కొన్ని దేశాలలో కూడా ఈనాటికి రామకథని నాటకాల రూపంలో కూడా వేయటం జరుగుతుంది. ఆళ్వారాచార్యులు ఆ రామకథ విశేషాలను చక్కగా, ఆళ్వారులలో మహానుభావుడు ఆ కులశేఖరుల వారు నిత్యము రామాయణ శ్రవణం చేసేవాడట. మునిగిపోయాడు పాప. ఆ సీత అపహరణ చేశాడు రావణుడు అనేసరికి రాజు కదా, అరే రే మన సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడా, పదండి దండెత్తుదాం, రాముడికి సహాయంగా ఉందామన్నారట. అలాగే ఏం చేస్తారు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అకుంఠితమైనటువంటి భక్తి భావన కలిగిన ఆ కులశేఖరుల వారి యొక్క భక్తి భావానికి పరవశించిపోయాడు పరమాత్మ. రామరూపంలో దర్శనమిచ్చి, నేను తీసుకొచ్చేశాను నాయన, నువ్వు పదా అని అంటారు. నాథమునులు వారికి కూడా రామదర్శనం అవుతోంది. ఇలాగా ఆ రామచంద్రమూర్తిని
మనం చక్కగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే అధర్మం వైపు మన బుద్ధి నడవది. అందుకనే ఆ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామచంద్రాయ ఇలాగా మంగళాశాసనం చేశారు పెద్దలు మహానుభావులు. మనకు రామాయణంలోనే అసలు రాముణ్ణి ఎప్పుడు చూడని త్రిజటకు కలలో కనిపించాడు. ఎంత విచిత్రమైనది. కలలో సీతమ్మ అనేక బాధలు పడుతుంటే అశోక వృక్షం కింద ఆమెకు కాపలా పెడితే ఆ బాధపడుతూ ఉన్న సమయంలో ఆమెకు కలలో 4 దంతాలతో, ఇప్పుడు మనం చూసే ఆ గజవాహనంలో కూడా ఆ ఏనుగుకి 4 దంతాలు ఉంటాయి. అది ఐరావత జాతి అని. ఆ 4 దంతాలతో కూడినటువంటి గజవాహనం మీద ఆ సీతారాములు ఉన్నట్లుగా కలగనిది. అంతేకాదు 1000 హంసలు పూర్చినటువంటి రథంలో ఆ సీతమ్మని తీసుకువెళ్తున్నట్టుగా కూడా త్రిజట దర్శించింది లంకలో ఉండి. చూడండి ఎంత భక్తో, ఎంత అనుగ్రహమో మనం చెప్పలేం. లంకలో ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కాదు, కానీ ఆ పుట్టుక వారికి జన్మాంతర సంస్కారం. అందువలనే ఆ రామదర్శనం భక్తులైన వారికి అనేక భావాలను వికసింపచేస్తారు. తత్వవేత్తలైనటువంటి వారికి తాత్వికమైనటువంటి అనుభూతిని కలిగిస్తాడు రామచంద్రమూర్తి. ఆ వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులైనటువంటి మహానుభావులు నిరంతరం తమ ఆచార్యుని యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి ఆయా రామ ఆలయాలలో నిత్యము కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని, ఈ సమస్త లోకాలు అంటే లోకస్తు భువనే జని, ఆ ప్రాణులన్నీ సర్వమానవులు కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ప్రతినిత్యము భగవదారాధన చేసేటువంటి వారి జన్మ సార్థకం కదా. మనం కూడా మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే అందరూ బాగుండాలి అని, సమస్త మానవ జాతికి కూడా శుభం కలగాలి అని ప్రార్థిస్తాం. హరిద్దరుళా నా
ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. సరవి కొండల చేత సముద్రము బంధించే. సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే. వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే. 7 జోడై సింహాసనమేలే అయోధ్యలోన. వేడుకతో సీతాదేవి గూడెను
పుష్పకమెక్కే ఈడు జోడై సింహాసనమేలే నయోధ్యలోన ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు రఘురామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని భక్తులు చేస్తూ ఉంటే ధనస్సుని పట్టుకొని సిద్ధంగా ఉంటాడట ఆయన కోదండరాముడు. మానిత హస్తమందు అసమాన శరాసముబూని బాణ సంధానము చేసి దానవ వితానములెల్ల వధించినట్టి సీతానయనోత్పలంచిత సుధాపర దీప్తికి రామమూర్తికి ధీనిధికి ఆర్తిహారికి అతి నిర్మల భక్తి నమస్కరించెదన్. నమః కోదండ హస్తాయ సందీపిత శరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయ ఆపన్నివారిని. ఆపదలు వస్తే గుర్తుకు వస్తాడు. ఏది చేసినా రామా రామా అంటారు. మన పెద్దలంతా అలాగ చేశారు. నమః కోదండ హస్తాయ. ఎప్పుడూ కూడా మన ముందు ఆ కోదండధారి అయిన రామచంద్రమూర్తిని స్మరిస్తే ఆపదలు కలగవు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదుద్ధారక స్తోత్రం పెద్దలంతా చేసి ఫలితాలని పొందారు. ఆ రామచంద్రమూర్తి అట్టి స్వామి దగ్గరకు మనం ఉండాలి. రాముడు నిల్తు హృత్ స్థలిని అంటే రామోమే హృది సన్నిధి రచయతాం రామం భజే దుష్కృతం రామేనాపహృతం నమో భగవతే రామాయ రామాక్షుభం లక్ష్యే శ్రీరఘునందనస్య సుహృతే రాసోస్మ్యహం సర్వదా నిత్యం కోసల కన్యకా ప్రియసుతే రామే మనోవర్తతాం. నా మనస్సులో ఎప్పుడూ కూడా ఆ రామరూపం నిలుచుగాక, సమీపంలో ఉండుగాక. రాముణ్ణే సేవిస్తూ ఉన్నాను. రాముడి వల్లనే నా పాపం హరించబడింది. ఆయనకు నమస్కారం
అని ఇలాగా రామ పర్యాయ శబ్దాలు చాలా విశేషంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మనకు త్యాగరాజస్వామి వారి చరిత్రలో, రామదాసు గారి చరిత్రలో ఆ రామచంద్రమూర్తి ఎలాగ రక్షించాలో కూడా తెలుస్తుంది. అదిగో ఆనాటి అయోధ్య పురవాసులేమో రాముడంతే అంత ప్రియంగా నిలిచి ఆ రామనామ సంకీర్తనతో కోలాహలంగా కోలాటాలు వేస్తూ మనల్ని జాగృతం చేస్తూ ఉన్నారు. రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులైనటువంటి మహానుభావులు కొందరున్నారు. అదిగో ఆ స్వామికి మంగళాశాసనం చేస్తూ రామభద్ర, రామచంద్ర అని అనేక రకాలుగా భావన చేస్తూ ఆ సీతాపతి అయినటువంటి ప్రకటిత కోసలేంద్రునకు భవ్య గుణాబ్ధికి చక్రవర్తి పుత్రునకు సార్వభౌమునకు రామునకు నిగమంత వేదికిన్ సకమల మేఘవన్నునకు సర్వజగజ్జన మోహన స్వరూపకునకు పుణ్యకీర్తికి కృపానిధికెప్పుడు భద్రమయ్యడు. ఆ వేదాలన్నీ కూడా వేదవేద్యుడైనటువంటి కోసల దేశాధిపుణ్ణి స్మరిస్తాయి. భద్రో భద్రయ అని ఆ రామభద్రుని యొక్క శబ్దాన్ని చక్కగా చెప్తోంది, వేదం కీర్తిస్తోంది. వేదంలోనే రామకథ మనకు రమ్యంగా కనిపిస్తుంది. ఏ విధంగా అంటే భగవంతుడు అనేటువంటి వాడు భక్తుని కటాక్షించేస్తాడు. అట్టి స్వామికి చక్కగా మంగళాశాసనం చేస్తూ ఉంటే ఆ చంద్రుడు కూడా ముచ్చటబడి రామచంద్రుని దగ్గరకు వస్తాడా అన్నట్లుగా రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాత్ రామాద్ వినివృత్తో ధర్మశ్చాపి శ్రియా సహా. లోకంలో రాముడే శత్రువులకు కూడా ప్రీతిపాత్రుడైన సత్పురుషుడు, సత్యధర్మాలని పాటించేవాడు. ధర్మము, దానికి ఫలమైన సంపద, దాంతో కలిసి రాముని యందే ఎప్పుడు కూడా ఉంటాయి అని అయోధ్య పురవాసులు అంటారు దశరథ మహారాజుతో. ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించడంలో చెది ఆహ్లాదే అని కదా, చంద్రుడు చక్కగా పూర్ణచంద్రుడు ఆనందాన్ని కలిగిస్తాడు. అదిగో ఆ చిన్నారి రామనామంలో మునకలు వేస్తూ ఆ చిన్న వయస్సులోనే భక్తి వికసించాలి. అది వయస్సుతో పాటు వృద్ధి అయితే ధర్మ బుద్ధితో నడుస్తాడు. సహనంలో భూమి అంతటివాడు, ప్రజ్ఞలో బృహస్పతి అంతటివాడు, పరాక్రమంలో ఇంద్రుడు అంతటివాడు. అంటే రాముని అనంత కళ్యాణ గుణాలలో ఒక్కొక్క గుణం చేతనే పోల్చడం జరుగుతుంది. కానీ గుణాలు ఇవన్నీ కలిగిన వాడు ఇంకొకడు లేడు. గుణవంతుడు, ధార్మికుడు, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాననసూయక క్షాంత సాంత్వయిత శ్లక్ష్ణ కృతజ్ఞో విదితేంద్రియ. సామాన్య రూపంగా ఒక ధర్మం, దానికి విశేషమైనటువంటి స్థితిలో కొన్ని ధర్మాలు మారుతాయి. సామాన్య ధర్మం, విశేష ధర్మం, ఈ రెండూ తెలిసిన వాడట రామచంద్రమూర్తి. అందరికీ ఒకటే స్థితి ఉన్నది. ఆయా వ్యక్తి యొక్క స్థానాన్ని బట్టి, వాడి యొక్క నడిచే స్థితిని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ సామాన్యంగా ఏమిటి, అందరూ సత్యాన్ని పలకాలి, ధర్మాచరణ చెయ్యాలి. ఇవి సామాన్య ధర్మాలు. సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇలాంటి స్థితిలో ఒకేసారి తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా అని ఆ స్థితి వచ్చినప్పుడు వేదానికి క్లారిఫికేషన్ అంటామే, అది చూపించాడు రామావతారం. అది విశేషం. సామాన్య ధర్మం ఏమిటి, తల్లిదండ్రులని పూజించాలి.
తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని కొట్టివేస్తూ తల్లి ఒక మాట చెప్పింది. ఇప్పుడు తల్లిది ముఖ్యమా తండ్రిది ముఖ్యం? అయోధ్యకాండలో రామచంద్రమూర్తి తల్లి అడ్డుపడి నువ్వు వెళ్ళటానికి లేదయ్యా, ఇక్కడే ఉండు, నేను చెప్తున్నాను, పితుహు శతగుణం మాత అని అంటే అప్పుడు ఒప్పిస్తాడు, నొప్పించలా. అమ్మా నీకు కానీ నాకు కానీ ఆజ్ఞ ఇచ్చే అధికారం తండ్రికే ఉన్నది. మొట్టమొదటిగా చెప్పింది తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, తర్వాత నువ్వు చెబుతున్నావు, కానీ అది సరికాదు. అంతేకాకుండా తల్లి ఎప్పుడు కూడా వాత్సల్యంతో ఉంటుంది. పరమ కిరాతకుడుగా నడిచేవాడి తల్లి కూడా మా అబ్బాయికి ఏం తెలియదని అంటుంది, వాత్సల్యం ఉంటుంది. కానీ తండ్రి అలా కాదు, వివేకంతో విజ్ఞానంతో ఈ కుమారుడిని సరైన మార్గంలో నిర్దేశించాలి. అది అక్కడ కూడా తండ్రి సరిగ్గా చెప్పలేదనుకోండి, భగవద్భావనతో ఉంటే తండ్రి ఆజ్ఞ కూడా ప్రక్కన పెట్టే స్థితులు కూడా మనకు పురాణాల్లో ప్రహ్లాదాదులు కనిపిస్తారు. అది వారి స్థితి వేరు, మనం వాళ్ళతో పోల్చుకొని ఎలాగో ధర్మాతిక్రమణ చేయకూడదు. అంతటి స్థితి ఉన్నప్పుడు ధర్మజ్ఞుడు ఆయన, అమోఘమైన ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, సత్యసంధశ్చ, సౌశీల్యం కలిగినటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు. ఇతరుల గుణాలలో దోషాలని చూపించడం అసూయ, అది లేకపోవడం అనసూయత్వం. ఇది చాలా అవసరం మనుషులకు, దీనివల్లనే సగం వచ్చేవి. ప్రియంగా మాట్లాడుతాడు, అంతేకాదు తనకు ఇతరులు చిన్న చిన్న ఉపకారాన్ని చేసిన అది గొప్పగా భావిస్తాడట. మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో అనసూయక, ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవ. మృదు భావన కలిగినటువంటి వాడు, మనోనిబ్బరం కలిగినటువంటి వాడు. ఇలాగా అనేక ప్రతి కాండలో కూడా ఆ గుణాలని చెప్తాడు. అంటే మనకు ఉండాలి, ఆ గుణాలు మనకు కూడా ఉండాలి. రాముడికి ఉన్నాయండి, ఆయనంటే ఉన్నాడు, మనమే ఉంటామని ఆయన కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తేనే చాలు. అది ఈ అసూయ లేకపోవటం, ఇతరులతో ప్రియంగా మాట్లాడటం, చిరునవ్వుతో మాట్లాడటం, మృదు స్వభావంతో ఉండటం, ఇవి ఎవరికైనా, మనుష్యులనేవాడు ఎవరికైనా ఉండవలసిన లక్షణాలు. అవన్నీ ఒకే రాశీభూతమై ఉన్నాయట. అందుకనే మురారి అనే కవి అంటాడు, రాముణ్ణే కీర్తిస్తున్నాడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని సంస్కృత వాన్మయంలో దాదాపు 10 నాటకాలు, శ్రవ్య నాటకాలు కానీ మరొకటి కానీ వచ్చాయి. ఎందుకయ్యా మీరంతా ఇలాగా అని అంటే, గుణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయా, ఇంకెవరన్నాయా ఉన్నారా ఇలాంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వారు అని కవులు చక్కగా చెప్తాడు. కనుక రామ నామాన్ని, రాముని యొక్క మంత్రం, అది ఆ చక్కని దివ్యమైనటువంటి నామ సంకీర్తనం, ఆ రామనామంతో ఉత్తమ స్థితులని పొందినటువంటి ఆ మహానుభావుడు. హనుమత్ సమవేతాయ హరీశాభీష్టదాయినే అని కూడా ఆ హనుమంతుడి యొక్క మనోభీష్టాలను చక్కగా తీర్చినటువంటి వాడు కూడా ఆయనే అని ఆ రాముని యొక్క నామ సంకీర్తనని కూడా మనవారు అద్భుతంగా చూపించారు. జయ జయ రామ జానకి కామ, జయ జయ సుందర మేఘశ్యామ, అజహర వినుత హనుమద్వరద, అంజలించి తిమినయ్యా అభయాన్ని ఇవ్వమా అని ఆరాటపడి చక్కగా స్మరించేటువంటి వారు. అంతేకాదు, రామ పిత రాఘవ ఏవ మాత, రామ సుబంధుశ్చ సఖాహితశ్చ, రామో గురుర్మే పరమంచ దైవం, రామం వినా నాణ్యమహం స్మరామి. రాముడే నాకు తండ్రి, తల్లి, చుట్టం, ఇష్టమిత్రుడు, గురువు, దైవం,
ఇంకా నేను వేరే ఎవరిని కోరనంటే. అదిగో ఆ చక్కని సంకీర్తనతో కోలాటాలు వేస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మనం కూడా పొందాలి. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఆ రఘువీరుణ్ణి ఆశ్రయిద్దాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము. గరిమజనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు,
కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కోదండరామ బ్రహ్మోత్సవాలు ఈ 6వ రోజు ఆనందంగా అదిగో ఆ చిన్నారులు హనుమద్వేషధారి అయి చక్కగా నృత్యం చేస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని చక్కగా రామనామాంకితమైనటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి ఆ భక్త శ్రేష్ఠుడైనటువంటి మహానుభావులు ఎందరో రామ కథని రామనామాన్ని స్మరించారు. ఇక్కడ రామచరిత్ర అనేది విశేషమైనటువంటిదిగా మనకు వాల్మీకి ఆనాడు ఆరంభించినటువంటి ఆ రామ కథని కొన్ని వందల వేల మంది చక్కగా ఈనాటికి కూడా శ్రీరామ అనే ఆరంభిస్తారు. అదిగో గజవాహనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ స్వామికి కంకణ భట్టాచార్యులు అంటారు ఆగమ సంప్రదాయంలో. వారు ఈ గజవాహన సేవలో వెనక కూర్చొని రామయ్యతో వింజామర సేవ చేస్తారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ సంప్రదాయం భక్తి ఉద్యమానికి కీలకమైనటువంటి ఆచార్యులు 1000 సంవత్సరాలుగా భారతదేశానికి భక్తి భిక్ష పెట్టినటువంటి భగవద్ రామానుజాచార్య పరంపరలో ఉన్నటువంటి జయర్ స్వాములు చక్కగా భగవత్ సేవలో ఇలాగ మనకు స్వామి వెంట నడుస్తూ ఉండటం అనేది ఒక విశేషమైనటువంటి. యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. రామకథ మనకు చెప్పేటువంటి తిర్యక్కుల రామాభిరతి చాలా విశేషమైనటువంటిది. ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వాడికి పశుపక్షాదులు కూడా సహాయపడతాయి, తోడవుతాయి. అపమార్గంలో పోయేవాడిని సోదరుడు కూడా విడిచివేస్తాడు. మనకి రామకథ ద్వారా మనం గ్రహించాల్సి మొదటి దానికంటే ధర్మ ప్రవృత్తితో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి జటాయువు అందరూ సహకరించారు వానరుడు. రెండవది ఏమిటి, సోదరూపి రావణుణ్ణి వదిలిపెట్టేశాడు. దేనికోసం వదిలాడు విభీషణుడు అంటే ధర్మాన్ని వదిలాడు. తెలిసినటువంటి వాడు ధర్మ మార్గంలో నడవకపోతే ప్రపంచానికి ఎంత ప్రమాదమో రావణుడు చూపించాడు. బాగా చదువుకుంటే జ్ఞానం కలగాలి, వివేకం కలగాలి, ఇతరులకు మేలు కలగాలి. అలా కాకుండా ఇతరులకు బాధని కలిగించేటువంటి దానికి ఉపయోగిస్తే ఏమవుతుంది? ప్రస్తుత ప్రపంచానికి కూడా అదే సమస్య. ఆ విజ్ఞానం వివేకాన్ని ఇవ్వాలి. అదిగో చక్కగా రామచంద్రమూర్తికి ఒక సార్వభౌముడికి ఇచ్చేటువంటి మర్యాదని ఇస్తూ ప్రజలందరూ కూడా ఆనాడే కాదయ్యా ఈనాటికి నీవే మాకు నాయకుడివి, ధర్మాలకు అవధులు ఏర్పాటు చేసినటువంటి వాడివయ్యా, అవసరమైతే ఇతరుల ధర్మాన్ని కూడా నెత్తిన వేసుకొని వారికి అధర్మదోషం రాకుండా కాపాడేటువంటి వాడివి. ఇతరుల ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన త్యాగఫలాన్ని ధర్మ రూపంలో అనుభవించిన వారిలో తండ్రి, తల్లి, తమ్ముడు వీరంతా కూడా ప్రధానమే. రాముణ్ణి పితృవాక్య పరిపాలకుడు అంటారు సాధారణంగా. చాలామంది తండ్రి మాటను పాటించినవాడు అనే అర్థాన్నే చెప్తాడు, కానీ అది సరికాదు. ఆ జటాయు వీరంతా కూడా ఉత్తమ స్థితిని పొందారు సహాయం చేసి, సేవ చేసి. ఇక్కడ తండ్రికి అసత్య దోషం రాకుండా చూసిన వాడు అనేది సరైన అర్థం.
అట్టి రాముని మనమంతా వేడుకుందాం. ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ పంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింత బొలిసితివిగా వెర్రి రావణ विना व्यङ्कटेशं ननाथो ननाथः सदा व्यङ्कट
वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ